నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం ఇండియా కూటమిలో భాగంగా చేర్యాల ప్రాంతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలకు కొన్ని సిపిఐ పార్టీకి కేటాయించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం చేర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కష్టజీవుల పార్టీగా చేర్యాల ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ ఉద్యమంతో పాటు గ్రామాల్లో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బీటీ రోడ్ల నిర్మాణం కోసం అనేక సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ నినాదంతో గ్రామాల్లో పేదల ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని పలు గ్రామాల్లో పోరాటాలు నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కోశాధికారి నంగి కనకయ్య, మండల కార్యవర్గ సభ్యులు గూడపు సుదర్శన్, సిద్ధిరాం, భద్రయ్య, పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ వాళ్ళు ఎన్నికలో భాగంగా ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఆ సీట్ల గురించి మా సిపిఐకి కొన్ని సీట్లు కేటాయించి వేరే వేరే గ్రామాల్లో కూడా కొన్ని సీట్లు ఇవ్వాలని మేము కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లలో ఈ సిపిఐ పార్టీ కూటమి పొత్తుగా చాలా మా వంతు కృషి చేసి గెలిపించినాం. మాకు సుతము సిపిఐ పార్టీకి ఆకునూరు గ్రామానికి ఎంపీటీసీ సర్పంచుల గారికి మాకు టికెట్లు ఇవ్వాలని, వేరే ఇతర గ్రామాలకు సుతము సిపిఐ పార్టీకి టికెట్లు ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు కానీ మా విజ్ఞప్తిని చేస్తున్నాము. మాకు కొన్ని టికెట్లు ఇవ్వాలి, ఇతర గ్రామాలకు సుతము సిపిఐ పార్టీ తరఫున కొన్ని టికెట్లు ఇవ్వాలని కోరుతున్నాం. మేము కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 1920లో పుట్టి పేద ప్రజలకు అయ్యని కాలుప్త పాంచనైన రూపుమాపిన పార్టీ సిపిఐ పార్టీ. దానిలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఆనాటి నుంచి పేద ప్రజల కండా ఉండి 1947లో పెద్ద ఎత్తున పోరాటంతో 4500 మంది మరణమైనరు. అప్పుడు ఓట్లు లేకుండే మన పార్టీ చొరవతోటి నెహ్రూ, గాంధీ అప్పుడు ఓట్లు పెట్టిండ్రు. 1951 నుంచి ఈ ఓట్లు అప్పుడు దొరల పటేల నైజాం రాజు పరిపాలన ఉండే. అలాంటిది మా కమ్యూనిస్ట్ పార్టీ చొరవతోటే ఈ ఓట్లు, ఎలక్షన్లు ప్రతి ఒక్క అన్ని కులాల వారికి అవకాశం దొరికింది. అదే మాదిరిగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో ఇండియా కూటమి యొక్క మిత్రపక్షం యొక్క అనుబంధంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ రాష్ట్ర పార్టీ ఒక ఒప్పందంపు పిలుపు మేరకు మేము వాళ్ళను సంపూర్ణ మద్దతు ఇచ్చి మేము గెలిపించడం జరిగింది. సరే, ఏదేమైనా ఇప్పుడు ఇక వాళ్ళు గెలిచింది కనుక మాకు కూడా కొంత సహకారం చేయాలంటే ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. దాని భాగంగా ఆగ్నూరు ఎంపీటీసీ సర్పంచ్ చేయాలి. ఇంకా కొన్ని గ్రామాలు కూడా మాకు ఇస్తే చాలా వాళ్ళకు జర సంతోషంగా మాకు ఉంటుందని చెప్పి ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ప్రతాప్ రెడ్డి కానీ, మళ్ళీ డీసీసీ మంత్రి ప్రతాప్ రెడ్డి కానీ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ, పోతే పొన్నం ప్రభాకర్ కానీ, కొండ సురేఖలు కానీ ఇక్కడ మాకు వాళ్ళు కూడా దీన్ని సహకరించి మా సిపిఐ కూడా కొన్ని సీట్లు ఇస్తే బాగుంటుందని వాళ్లకు మా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తాం. కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు గెలవడం కోసం మన సిపిఐ పార్టీ అవేర్నెస్లు పనిచేసింది. ఆగ్నూరులో భాగంగా స్థానిక సమస్యల మీద బుడిగ జంగాల యొక్క ఇండ్ల స్థలాలు కావచ్చు, మంచినీటి కోసం కావచ్చు, అలాగే జాగాల ఇండ్ల పట్టాల కోసం కావచ్చు, రోడ్లు, సీసీ రోడ్లు, వివిధ అంశాలపైన స్థానికంగా కమ్యూనిస్టు పార్టీగా అక్కడ స్థానిక సమస్యల మీద చేర్యాల మండల వ్యాప్తంగా అనేక గ్రామాల్లో కూడా పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈసారి సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ, అలాగే ఉప సర్పంచులు కానీ కొన్ని మనకు కాంగ్రెస్ పార్టీ కొన్ని కేటాయించాలి, కొన్ని స్థానాలు కేటాయించాలి. ముఖ్యంగా ఆకునూరులో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ స్థానం కేటాయించాలి.
ఎందుకంటే మన ఇక్కడ ఆంధ్ర అశోక్ గారు గత కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం 24 గంటలు దాదాపు కాంగ్రెస్ కార్యకర్తల కోసం గెలుపు కోసం పనిచేయడం జరిగింది. దాన్ని కూడా మనం కాంగ్రెస్ పార్టీ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ గుర్తించాలి. దీనికి వెంటనే గుర్తించి మనకు తగినటువంటి సముచితమైన స్థానం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో వార్డు నెంబర్లు కానీ కొన్ని ఉప సర్పంచులు కానీ కొన్ని సర్పంచ్ స్థానాలు కానీ కేటాయించినట్లయితే మేము కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. మా కార్యకర్తలు కూడా గెలిపించడం కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.